వెల్కమ్ టు ఆర్దే టీవీ. మనతో పాటు మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్. నమస్కారం, బాగురా సార్? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మొన్న సీఎం చేసిన వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు సార్? ఉద్యోగులు నన్ను పీడ్స్గా తింటారా, నన్ను కోసుకొని తింటారా, నేను ఎక్కడికి వెళ్ళి తెచ్చేయాలి ఇంత డబ్బులు అని చెప్పేసి అంటున్నాడు సార్. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ముఖ్యమంత్రి గారు ఇంతవరకు కూడా ఉపాధ్యాయుల డిమాండ్ల మీద కానీ, ఉపాధ్యాయుల సమస్యలు కానీ, అదేవిధంగా ఉద్యోగుల సమస్యలు కానీ వారు ఒక్కనాడు కూడా వాటిని కేంద్రీకరణ పెట్టి ఏమి సమస్యలు ఉన్నాయని చూసినటువంటి వ్యక్తి కాదు. వాటిని చూడకుండానే తన ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యానం చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ వ్యాఖ్యలలో మనం గమనించింది ఏమిటంటే, ప్రజలను రెచ్చగొట్టినట్టయితే ఉద్యోగుల మీద తిరుగుబాటు అవుతుంది, కాబట్టి వారే సరి అయినటువంటి విధానంగా వాళ్ళే చూసుకుంటా అంటారు అనేటువంటి ఒక ధోరణితో ఆ విధంగా ఉక్రోషంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఉన్నది. ఉద్యోగులు ఈ రాష్ట్రంలో 2% మాత్రమే ఉన్నారు, 98% ప్రజలు ఉన్నారు. వాళ్ళది కొట్టి మీకు పెట్టాలా అంటే ఏ పథకాన్ని ఆపాలి? ఇక్కడ పెన్షన్ ఆపాలా, లేకుంటే వాళ్ళకి ఇచ్చే కరెంట్ ఆపేసేయాలా? ఏది ఆపి మీకు ఇవ్వాలి? మీకు ఇన్ని డబ్బులు ఎక్కడికి వెళ్ళి తెచ్చేయాలి నేను అని చెప్పేసి అంటున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మరి? ఇన్ని డబ్బులు అని అంటే అసలు డబ్బులు ఎస్టిమేట్ వేయకపోతే ఏ సమస్య మీద ఎంత డబ్బు అవుతుంది, ఎంత ఖర్చు అవుతుందని మీ అధికారులతోటి ఇంతవరకు ఒక కమిటీ సమావేశమే పెట్టకపోయాయి. నీకు ఇన్ని డబ్బులు అవుతాయని ఎట్లా? మేమే అనబడితే మేము సమర్పించినటువంటి ఒక డిమాండ్ల పత్రంలో 36 డిమాండ్లు, ఒక్క పైసా ఖర్చు లేనటువంటి ఒక డిమాండ్లు ఉన్నాయి. వాటిని పరిష్కారం చేయండి ఫస్ట్. కాబట్టి పైసల జోలికి పోకు, నువ్వేవైతే నీ చేతనవుతుందో వాటినే పరిష్కారం చేయి. అంటే వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా అనేక హామీలు ఇచ్చారు. అంటే ఉద్యోగ సంఘాలకు సంబంధించిన వాళ్ళు పిఆర్సీ విషయమే కావచ్చు, డిఏల విషయంలో కావచ్చు, మళ్ళీ రిటైర్డ్ అయిన వాళ్ళకు వాళ్ళ పెన్షన్ వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాము అని చెప్పేసి అన్న ముఖ్యమంత్రి ఈరోజు ఇలా మాట్లాడితే మీరు ఎలాగ చూస్తారు? ఒక సీనియర్ అట్లా పనిచేసిన, తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు, ఒక ఉపాధ్యాయ సంఘాల నాయకుడిగా మీరు పనిచేశారు, ఒక ఎమ్మెల్సీగా మీరు చేశారు. ఎందుకొరకంటే ఇప్పుడు మేము ప్రజలలోకి వెళ్ళినప్పుడు మా ఉపాధ్యాయులు రిటైర్ అయిన వాళ్ళు కానీ, ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కానీ, ఉపాధ్యాయులు కానీ వారు మమ్మల్ని నిలదీస్తారు. సార్ మీరున్నప్పుడు ఇట్లుండే, మీరున్నప్పుడు ఈ సమస్యలు పరిష్కారమైనవి, అవే ఇప్పుడు కొనసాగుతున్నాయి తప్ప కొత్త డిమాండ్ అనేటువంటిది లేకుండా పోయింది. కానీ ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినట్టుగా 5 డిఏలు ఇస్తామని ఎటువంటి మాట చెప్తివి, ఒక్క డిఏ ఇవ్వకపోతుంది. అదేవిధంగా పిఆర్సీ ఇస్తామని అంటివి. ఆ రోజు కేసీఆర్ రాగానే సుమారు 44% ఫిట్మెంట్ తోటి పిఆర్సీ అమలు చేశాడు. మళ్ళీ 2019లో 30% ఫిట్మెంట్ తోటి పిఆర్సీ అమలు చేశాడు. నువ్వు వచ్చి సంవత్సరంన్నర అయిపోయి ఇంతవరకు ఊచు లేదా ఫీజు లేదా. కాబట్టి మీరు ఆ రోజు ఇచ్చినటువంటి యొక్క మీ మేనిఫెస్టోలో పెట్టినట్టుగా పిఆర్సీ అమలు చేస్తా అనేటువంటి ఒక మాట మీరే చెప్తారు, డిఏలు ఇస్తామనేటువంటి మాట మీరే చెప్తారు, సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ పెడతామనేటువంటి మాట చెప్తుంది. ఇవన్నీ చెప్పినటువంటి వాళ్ళు మీరే. మీ హామీ ఉద్యోగుల సంక్షేమం కొరకు ఇవన్నీ చేస్తాము, కాబట్టి మా ప్రభుత్వాన్ని ఎన్నికయ్యేటట్టుగా చూడుండ్రి అనేటువంటి ఒక మాట చెప్తారు. మా వాళ్ళు అందరూ కూడా ఆశపడి నిజంగానే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇవన్నీ జరుగుతాయి కావచ్చు అనేటువంటి ఆశతోటి ఓట్లు వేసినటువంటి మాట వాస్తవం. కానీ ఈ విధంగా ఉక్రోషంతో మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి చూసిన తర్వాత రక్తం ఉడికిపోతుంది. నిజం చెప్తున్నా ఇయ్యాల మీతోటి అందరూ కూడా ఉద్యోగస్తుల నాయకులందరినీ మీరు ఏం చేస్తుండ్రు? మీరు ఇంతవరకు ఒక ఉద్యమ కార్యాచరణ ప్రకటించకపోతే, మీరు దాని మీద కనీసం ఒక స్టేట్మెంట్ అని ఇవ్వకపోతే అనేటువంటి ఒక మాట వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మరి ముఖ్యమంత్రి, మంత్రులు ఏం ఆలోచన చేస్తున్నారో కానీ కమిటీ వేసుడు ఏమన్నా ఇదివరకే క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తుంది. క్యాబినెట్ కమిటీ రిపోర్ట్ రాకముందే మళ్ళీ ఇవాళ అధికారుల కమిటీ వేస్తానంటే. అవును సార్, అదే ఇప్పుడు కోదండ రామ్తో కలిపి, చెన్నారెడ్డి సార్తో కలిపి ఒక కమిటీ వేయడం అనేది జరిగింది. అంటే ఆ కమిటీలో మీరు ఎన్నిసార్లు మిమ్మల్ని పిలిచారు, మీతో చర్చలు జరిగినాయి. సో మీతో ముఖ్యమంత్రికి ఎప్పుడన్నా రౌండ్ టేబుల్లో కూర్చొని మీ సమస్యలు ఏంటి, మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు, మేము ఇచ్చి ఇప్పుడు అధికారం వచ్చి మాకు 16 నెలలు అవుతుంది, 1 ఇయర్లో మీ పరిష్కారం చేస్తామని చెప్పాం అని చెప్పేసి ఇక్కడ మీతో ఎప్పుడన్నా మాట్లాడిన తర్వాతనే ఇలాంటి వ్యాఖ్యలు చేసిండా, లేదంటే ఆయన సొంతగానే ఆయన టెంప్ట్ అయి ఇట్లా మాట్లాడిన విధంగా ఉందా? అంటే ఒక మంత్రి కూడా అంటున్నాడు టెంప్ట్ అయి మాట్లాడిన అంటున్నాడు. మాకు బాధ ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఇంతవరకు 18 నెలలు ఆయన వచ్చి 18 నెలల నుంచి ఒక్క సమావేశం ఏర్పాటు చేయాలి. ఉద్యోగ సంఘాలతోటి కానీ, ఉపాధ్యాయ సంఘాలతోటి కానీ ఒక్క సమావేశం లేదు. సమావేశంలో ఏ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను క్రోడీకరించి దానికి అనుగుణంగా ఎంత ఎక్స్పెండిచర్ అవుతుందని మీ అధికారులను ఆదేశించలే.
ఆదేశించకముందే నీకు ఇంత ఉక్రోషం వస్తే ఎట్లా? నిజంగా ఇంత డబ్బు అవుతుంది, నా డబ్బు ఎట్లా తీసుకురావాలనేటువంటి ఒక ఆలోచన ఉంటున్నో అది వేరు. అసలు ఏం ఆలోచనే లేకుండా ఒకటినే అంటే ఊహించుకుంటాండి, ఆయనంతలో ఆయనే ఊహించుకోండి. ప్రజలను ఎట్లా రెచ్చగొట్టాలి ఉద్యోగస్తుల మీద అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆ విధంగా మాట్లాడింది తప్ప దాంట్లో ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా మనం గమనించినట్టయితే నిన్న కేటీ రామారావు చెప్పినట్టుగా స్టాటిస్టిక్స్ మీరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక స్టాటిస్టిక్స్ చూస్తే దాంట్లో స్పష్టంగా తెలుస్తుంది 26వ రాష్ట్రం మనది. అంటే మనకన్నా కింద 25 రాష్ట్రాలు ఉన్నాయి. 25 రాష్ట్రాల్లో ఇంత ఫ్రస్ట్రేషన్ జరగలేదు. ఇవాళ ఎట్లా ఫ్రస్ట్రేషన్ జరుగుతుంది ఈ ముఖ్యమంత్రికి? కాబట్టి ఈ ముఖ్యమంత్రి ఎజెండా వేరున్నట్టున్నది, మా ఎజెండా మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి అందుకొరకే మేమంతా ఒక కార్యాచరణ కార్యక్రమాన్ని రూపకల్పన చేయాలని ఆలోచన చేస్తున్నాం. దాంట్లో అందరినీ భాగస్వామ్యం చేస్తాం. ఉద్యోగులను, ఉపాధ్యాయులను, కార్మికులను అందరినీ భాగస్వామ్యం చేసి, రిటైర్డ్ ఉద్యోగులను భాగస్వామ్యం చేసి ఏ విధంగా మరి ముందుకు పోదాం, ఏ కమిటీతోటి ఏ విధంగా చర్చిస్తాం అనేటువంటి ఒక మాట దానికి కార్యాచరణ చేస్తున్నాం. అది ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత మీకు మళ్ళీ తెలియజేస్తాం. ఇది పరిస్థితి. కావాలనే ముఖ్యమంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నటువంటి ప్రజలకు మాకున్న సస్యంత సంబంధాలను తొలగించే విధంగానే ఆయన మాట్లాడడం అనేది జరిగింది. సో ముందు మా కార్యాచరణ ఉంటుంది. అప్పుడు అంటే ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను స్పందించే విధంగా మా కార్యాచరణ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఆయన చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రఘుతో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.